నమస్తే, మీరు చూస్తుంది అగ్ని 24 టాక్స్. నేను మీ రామకృష్ణ. మార్కాపురం పట్టణంలోని శ్రీ మార్కండేశ్వర స్వామి దేవస్థానంలో రెండవ కార్తీక సోమవారం సందర్భంగా ఆలయంలో ప్రత్యేక అభిషేకాలు, పూజాది కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ అర్చకులు తేజస్ శర్మ, ఆంజనేయ శర్మలు అక్కడ అమ్మవారికి, స్వామివారికి ప్రత్యేకంగా అలంకరణలు చేసి పూజాది కార్యక్రమాలు నిర్వహించారు. స్వామివారి వద్ద తేజస్ శర్మ విశేష అభిషేకాలు నిర్వహించగా, అమ్మవారి వద్ద విశేష అలంకరణతో పాటు కుంకుమార్చనలు, ప్రత్యేక పూజలను ఆంజనేయ శర్మ చేపట్టారు. ఆలయ ఈవో ఈదుల చెన్నకేశ్వరరెడ్డి యొక్క పర్యవేక్షణలో కార్యక్రమాలు వైభవంగా జరిగాయి. భక్తులు తెల్లవారుతుండగానే వేలాది మందికి తరలివచ్చి మార్కండేశ్వర స్వామిని దర్శించుకొని అభిషేకాలు నిర్వహించారు. అభిషేకాలు, కార్తీక దీపాలతోటి ఆలయ ప్రాంగణం మొత్తం కూడా దేదీప్యమానంగా వెలుగొందింది. ఇక్కడ అర్చక స్వాములు వేద మంత్రోచ్చరణ నడుమ కార్తీక కార్యక్రమాలను ఓం నమ శివాయ. మార్కండేయ మహాబాహు సప్తకల్పాంశజీవన ఆయురారోగ్య ఐశ్వర్యం దేహమే మునిపుంగవ. భక్తులకు ముందుగా కార్తీక మాసం శుభాకాంక్షలు. ఈరోజు శ్రీ జగదంబా సమేత మార్కండేశ్వర స్వామి దేవస్థానం ఆలయ వివరములు. మార్కండేయ మహాముని తపస్సుగా గావించిన మార్కండేయ ప్రదేశం ఇది. ఈ శివలింగానికి స్వామివారు స్వయంభూగా అభిషేకం చేసుకున్న తర్వాత స్వామివారి ప్రతిష్ఠ చేసుకున్నారు. అలాగే ఈ ఆలయము కృతయుగం కంటే ముందుగా ఉండి సుమారుగా 1000 సంవత్సరాల నాటి చరిత్ర గల మార్కండేయ మహాముని తపస్సుగా ప్రతిష్ఠ చేసిన శివలింగము. ఈ దేవాలయంలో ప్రతినిత్యం కూడా స్వామివారికి మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకాలు జరుగుతాయి. ఈ దేవాలయంలో విశిష్టత ఏదంటే, ఏదైనా కోరిక కోరుకుంటే 41 రోజులు ప్రదోషకాలంలో స్వామివారి దర్శించి స్వామివారికి 41వ రోజు స్వామివారి అభిషేకం చేసిన ఆ కోరిక, ఎటువంటి కోరికైనా కానీ ఆ కోరిక నెరవేరుతుందని ఇక్కడ ప్రాశస్త్యం ఉంది. అలాగే ఈ దేవాలయంలో కార్తీక మాసంలో 4 సోమవారాలు, ఏకాదశులు, పౌర్ణములు, అలాగే స్వామివారికి సాయంత్రం పూట ప్రదోషంగా అభిషేకాలు, అలంకారాలు కార్యక్రమాలు జరుగుతాయి. కావున భక్తాదులందరూ వచ్చి ఈ దేవాలయాన్ని సందర్శించి స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా మరియు కోరడమైనది. అలాగే 5/11/2025 పౌర్ణమి బుధవారము స్వామివారికి సాయంత్రం జ్వాలాతోరణ కార్యక్రమం, అలాగే కోటి దీపోత్సవ కార్యక్రమాలు జరుగుతాయి. ఈ కార్యక్రమాలన్నీ మార్కాపురం శాసనసభ్యులు శ్రీ కందుల నారాయణ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈవో ఈదుల చెన్నకేశ్వరరెడ్డి గారి పర్యవేక్షణలో ఈ కార్యక్రమాలను జరుగుతాయని మనస్ఫూర్తిగా కోరుతామన్న భక్తాదులందరూ వచ్చి స్వామివారి దర్శించి స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా మరియు కోరడమైనది. ఓం నమ శివాయ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అగ్ని 24 టాక్స్.